నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పోతరాజు సాయి చైతన్య చెప్పినట్టుగా ఆపరేషన్ చబుతార్ ప్రస్తుతానికి విజయవంతం అయ్యిందని చెప్పక మానరాదు. రాత్రి ఉదయం 10:30 దాటిందంటే ఎక్కడికక్కడ అన్ని వ్యాపార సముదాయాలు చివరికి మెడికల్ షాపులు సైతం మూసివేసి ఎక్కడి వారు అక్కడ ఇంటికి చేరుకుంటున్నారు. అడపాదడపా 2-3 పాన్ షాపులు, 1-2 బిర్యానీ పాయింట్లు మాత్రమే పోలీసుల కంటపడకుండా వ్యాపారం దొంగ చాటుగా నడిపిస్తున్నట్టు ఎన్ఆర్ఎస్ న్యూస్ సోమవారం రాత్రి 1 గంట వరకు పర్యటించి గుర్తించడం జరిగింది. ఇలాగే ఆపరేషన్ చబుతార్ కొనసాగితే బాగుంటుందని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. నిజామాబాద్ నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ కోణంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆపరేషన్ చబుతార్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ఎన్ఆర్ఎస్ న్యూస్ ప్రతినిధి 6 పోలీస్ స్టేషన్ల పరిధిలోని పులాంగ్ చౌరస్తా, శివాజీ నగర్, వర్ని చౌరస్తా, కీల్లా రోడ్, అహ్మద్పుర కాలనీ, బర్కత్పుర, ఆటోనగర్, నెహ్రూ పార్క్, గంజ్, బస్టాండ్, వీక్లీ మార్కెట్, వినాయక్ నగర్ తదితర ప్రాంతాలు పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయాయి. మొదట కాస్త అటు ఇటుగా కనబడినప్పటికీ పోలీసుల వరుస తనిఖీలు, కాటన్ సర్చ్లు, ఆపరేషన్ చబుతార్ లాంటివి పోలీస్ బలగాలతో తనిఖీలు, పర్యటించడంతో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అనుకున్న కల నెరవేరింది. రాత్రివేళల్లో జరిగే అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు, ప్రజల ప్రశాంత జీవనాన్ని భద్రపరిచేందుకు ఈ ఆపరేషన్ ఎంత ఉపయోగపడుతుంది. దీని అమలుతో ప్రతిరోజూ రాత్రి ఉదయం 10:30 గంటలకు వ్యాపార సముదాయాలు స్వయంగా మూసివేయడం గమనార్హం. 10:30 దాటి నగరం నిర్మానుష్యంగా మారిపోవడం ఇది ఎంతగా ప్రభావవంతంగా పనిచేస్తుందో ప్రస్తుత నిజామాబాద్ నగరాన్ని చూస్తే తెలుస్తుంది. పోలీస్ కమిషనర్ చేపట్టిన ఈ కార్యక్రమానికి ఏసీపీ రాజ వెంకటరెడ్డితో పాటు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది ఎంతగా కృషి చేస్తున్నారో అర్థమవుతుంది. వ్యాపార సముదాయాలతో పాటు యువతకు మరియు సిటీ యాక్ట్ సంబంధించి చాలా విషయాలు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి క్రమశిక్షణతో వ్యవహరించేందుకు కృషి చేయడంతోనే సత్ఫలితాలను ఇచ్చిందని నగర ప్రజలు పేర్కొంటున్నారు. ప్రజలు కూడా పూర్తిగా పోలీసులకు సహకరిస్తున్నారు. ఇది నిజామాబాద్లో పోలీసులపై ఉన్న నమ్మకాన్ని, శాంతి పరిరక్షణలో వారి పాత్రను వెల్లడిస్తోంది. ఆపరేషన్ చబుతార్ అనేది కేవలం ఒక పోలీస్ చర్య మాత్రమే కాదు, సమాజానికి శాంతిని అందించేందుకు చేస్తున్న సాంకేతిక ప్రయోగంగా కూడా చెప్పవచ్చు. ఫలితంగా క్రైమ్ రేట్ తగ్గే అవకాశం ఉంది. ఈ ఆపరేషన్ విజయవంతం కావడంలో పోలీసుల చురుకైన విధానంతో పాటు ప్రజల సహకారం కీలక పాత్ర ఉంటుంది. మొత్తానికి నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ప్రజల శ్రేయస్సు కోసం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం చేస్తున్న కృషి ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తుందని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.
ఇప్పుడు ఏం కనిపిస్తుంది మేడం?